నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఒక చిన్న పొరపాటు, నమ్మక ద్రోహం లేదా క్షణికావేశం. సో, ఈ సంఘటనలు 2 కుటుంబాలని రోడ్డున పడేశాయి. తల్లి మరణించింది, తండ్రి జైలు పాలయ్యాడు, పిల్లలు వీధి పాలయ్యారు. ఈ సంఘటన అసలు ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా తెలుసుకుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, సంగారెడ్డిలో జరిగిన సంఘటన. సో, ఇలాంటివి కూడా ఇది కూడా చాలా రేర్ కేస్ అనే చెప్పుకోవచ్చు. పోలీసుల కళ్ళ ముందే జరిగిన ఒక హత్య ఉదంతము. అది కూడా అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా. ఆ డీటెయిల్స్ ఏంటి సార్? అసలు ఏం జరిగింది? మామూలుగా మనకి సో కాల్డ్ వివాహేతర సంబంధాలు, హ్మ్. దానివల్ల క్రైమ్ అనేది చాలా కేసులు మనం చెప్పుకుంటున్నాం, పెరుగుతున్నాయి కూడా. హ్మ్. అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియా పెరగడం. హ్మ్. ఈజీగా అంటే ఇంతకు ముందు అంటే స్త్రీలు పురుషులు కలిసే సందర్భాలు తక్కువగా ఉండేవి, ప్లేసెస్ తక్కువగా ఉండేది. ఇవాళ ఈజీ అయిపోయింది, ముఖ్యంగా మహిళలకి చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఒక మామూలు మహిళను కూడా 10-20 మంది ట్రై చేస్తుంటారు. ఆమె ఇంకా ఆమెకి మర్జీ అన్నట్టుగా ఆమె ఇష్టం, ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఆమె చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి అంటే ఒక టెంప్టేషన్ అనేది బలంగా స్త్రీలకు కూడా పెరిగింది, ఇంతకు ముందులాగా కాకుండా. సో అందువల్ల ఎక్కువగా మనకి ఈ మధ్యకాలంలో క్రైమ్స్ అంటే మారుతున్న మోడర్న్ సిచ్యువేషన్స్ ఇవన్నీ తగినట్టుగా వాల్యూ సిస్టమ్ మారలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారు, డైవర్స్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ డైవర్స్ పెరగడం అనేది చాలా నత్తనడకన పెరుగుతుంది. ఇప్పటికీ 1% డైవర్స్ రేట్ ఇండియాలో ఉంది. సో మనం డేటా చూస్తే, కాబట్టి డైవర్స్ త్వరగా ఈజీగా డైవర్స్ ఇచ్చేయడం అనేది లేదు. డైవర్స్ ఇవ్వలేకపోవడం కూడా ఈ క్రైమ్కి ఒక కారణం అన్నమాట. సో ప్రజెంట్ ఇది ఎలా జరిగింది ఏంటనేది చూద్దాం. ఇది మామూలుగా అయితే ఇలాంటి క్రైమ్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంటాయి, కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ, ఆంధ్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి క్రైమ్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఇది యాక్చువల్గా వీళ్ళు భార్యాభర్తలు. ఆ అబ్బాయి పేరు సిద్ధారెడ్డి, 34 ఏళ్ళు, ఆ అమ్మాయి పేరు కవిత, 29 ఏళ్ళు. వీళ్ళిద్దరిది జహీరాబాదు. ఇతను చాట్ వ్యాపారం నడుపుతాడు. సో ఈ అమ్మాయి 2014లో వీళ్ళకి పెళ్ళయింది. ఈ అమ్మాయికి పవన్ అనే ఒక అతనితో అఫైర్ ఏర్పడింది, జడ్చర్ల పవన్ది. సో ఈ అఫైర్ భర్తకి తెలిసింది. భర్త మందలింపులు, గొడవలు జరుగుతున్నాయి, బట్ ఈమె కంటిన్యూగా పెట్టుకుంటూనే ఉంది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ ఆమె వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. భర్త ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఏమైందో తెలియదు. ఇతను అనుకున్నది ఏమంటే ఆ పవన్ గారితో లేచిపోయింటదని ఇతను అనుకున్నాడు. దాంతో ఇతను జహీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. నా భార్య ఇట్లా కనబడలేదు అంటే వీళ్ళు అడుగుతారు కదా, ఏంటి మరి ఏమన్నా అది ఉంటే ఇట్లా పవన్ అనే ఒకటి అఫైర్ ఉంది జడ్చర్లలో అని చెప్పారు. సో మామూలుగా స్టేషన్ ఎస్ఐ శివలింగం ఈ కేసుని చూశాడు. శివలింగం కానిస్టేబుల్కి చెప్పి దాన్ని ఆమె ఫోన్ ట్రేసింగ్, లేకపోతే జడ్చర్ల స్టేషన్ ఇవన్నీ చేశారు. మొత్తానికి జడ్చర్లలో ఉందనేది వీళ్ళకి ఫైండ్ అవుట్ చేశారు. లొకేషన్ చేసినప్పుడు మామూలుగా ఏం చేస్తారు, ఆమెను తీసుకురావాలి కాబట్టి ఒక కానిస్టేబుల్ని పంపించారు. వీళ్ళు ఆమెను తీసుకురావాలి. కానిస్టేబుల్కి ఏంది, ఆమె గుర్తుపట్టడం కష్టం. ఇతనేదో ఫోటోలు ఇచ్చాడు, కానీ కానిస్టేబుల్ చెప్తున్న వెర్షన్ ముందుగా మనం చెప్పుకుందాం. సో గుర్తుపట్టడానికని భర్తనే తీసుకెళ్ళాడు కూడా. నాకు ఆమె కానిస్టేబుల్ చెప్పిన వెర్షన్ ఇది. దీంట్లో ఎంత నిజం ఉందో మళ్ళీ చూద్దాం. సో భర్తను తీసుకెళ్ళాడు, గుర్తుపట్టారు. ఇప్పుడు అక్కడ నుంచి ఒక ప్రైవేట్ కార్లో వెళ్ళారు వీళ్ళు. వెళ్ళింది వచ్చేటప్పుడు భార్యని పోలీస్ స్టేషన్కి తీసుకురావాలి కదా, కేసు పెట్టారు కాబట్టి ఆమెను తీసుకొచ్చి విచారించి పంపించాలి కదా. సో అక్కడే పంచాయతీలు అయినాయి. ఆమె నా భర్త నాకు వద్దు, నేను ఇతనితోనే ఉంటానని కానిస్టేబుల్కి చెప్పింది. సరేమ్మా, నువ్వు ఇతనితో ఉంటావా అతనితో ఉంటావా అని పక్కన తర్వాత సంగతి, ముందు మాకు కేసు పెట్టారు, మేము చూడాలి కదా, నువ్వు స్టేషన్కి రావాలి అని చెప్పి ఆమెను పిలుచుకొచ్చారు. సరేని కారులో కూర్చోవాలి కదా. సో కానిస్టేబుల్ ఏంటంటే, నేను ముందు కూర్చుంటానంటే భర్త నేను లోపల కూర్చొని నేను మాట్లాడుతూ ఒకసారి నా భార్యతో కన్విన్స్ చేస్తా అని కూర్చొని, నువ్వు సరే అయిపోయింది ఇప్పుడన్నా నువ్వు కాపురానికి రా, అది ఇదని భర్త రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది కదా. నేను రాను, నేను ఎన్నిసార్లు చెప్పాలి, నాకు నువ్వు ఇష్టం లేదు, నాకు అతనే కావాలి, నేను అతనితోనే వెళ్ళిపోతానని ఆమె చెప్తుంది. ఇతను చెప్తా ఇలాగే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కానిస్టేబుల్కి ఇవన్నీ మామూలే అన్నట్టుగా అతను ఉన్నాడు ఫ్రంట్ షీట్ లో. నందికంది అనే ఒక ఊరు దగ్గర వస్తా ఉంది.
సడన్ గా తను బటన్ నైఫ్ తీశాడు జోబిలో నుంచి. భర్త బటన్ నైఫ్ లో జోబులు, బటన్ నైఫ్ తెలుసు కదా, బటన్ కొడితే అది ఓపెన్ చిన్నగా ఉంటది మామూలుగా అయితే. అది తీసి ఆమెని గొంతు కోసేసాడు. షాకింగ్ ఇది, అంటే ఎవరు ఊహించలేదు, కానిస్టేబుల్ ఊహించలేదు. సడన్ గా అయితే ఆమె కేకలేయడం మొదలు పెట్టింది. వాడు కారు ఆపారు. ఈ లోపల కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చి డోర్ తీసి అతన్ని లాగాడు. అతను బయట పడిపోయాడు. దాంతో ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇక్కడ మా వల్ల కాదని చెప్పారు వాళ్ళు. అక్కడ నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి పట్టుకొచ్చారు. కానీ ఆమె చనిపోయింది. ఎందుకంటే గొంతు కదా, సో కత్తి బాగానే దిగింది, చనిపోయింది. సో దాంతో ఇప్పుడు అతన్ని మళ్ళీ ఎతికి పట్టుకొని వచ్చారు. అతను కూడా ఏమి తప్పించుకోవడానికి ఏం పెద్ద ట్రై చేయలేదు. ఎట్లాగో ఫేస్ చేద్దాంలే అని డిసైడ్ అయ్యాడు. సో ఇప్పుడు ఏంటంటే పోలీసుల మీద విమర్శ వస్తుంది. అంటే ఇతను ఎందుకు తీసుకుపోయారని. సో ఆ శివలింగం చెప్తున్నది ఏమంటే గుర్తుపట్టడానికి తీసుకెళ్ళాను. ఫోటోలు ఉన్నాయి కదా, గుర్తుపట్టడానికి ఇతను ఎందుకు తీసుకెళ్లారు అంటే, మామూలుగా ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడు కేసు పెట్టేవాళ్ళు, అంటే జరిగిందో లేదో నాకు తెలియదు కానీ జనరల్ గా కొంత డబ్బులు ఇస్తారు. సార్ నేను కారు పెడతాను రండి సార్ అంటాడు, వాడే పెట్టుంటాడు. సో జనరల్ గా జరుగుతాయి. ఇక్కడ జరిగిందో లేదో నాకు తెలీదు. మామూలుగా మన ఊహ, అంటే ఇతను ఎందుకు తీసుకుపోయినారు అనే దానికి. రెండోది ఇతను ఏం చెక్ చేయలేదు. అంటే ఇతను మామూలుగా అయితే భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా అవుతుంది కాబట్టి భర్తని తీసుకెళ్ళకూడదు, స్టేషన్ లో తీయాలి. ఇది తీసుకెళ్ళింది ఖచ్చితంగా కానిస్టేబుల్ కి బాధ్యత ఉంటది, లేదా తీసుకెళ్ళమని ఎస్ఐ చెప్పాడా లేకపోతే ఏందనేది ఇప్పుడు అది కూడా పక్క పక్కనే కూర్చోబెట్టడం ఇంకా తప్పు. అది తప్పు. పోలీస్ ఉండాలి. వాళ్ళిద్దరు గొడవలు ఉన్నప్పుడు అంటే కేసు తీవ్రత తెలియదా లేకపోతే, ఎందుకంటే పోలీసులకు మామూలుగా ఇలాంటివన్నీ చాలా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండాలి. మరి ఏం జరిగింది, మనం ఇక్కడ జడ్జి కానిస్టేబుల్ తప్పని నేను చెప్పట్లేదు, బట్ ఏం జరిగిందో తెలియదు. అంటే ఇట్లాంటివి తప్పైతే అతను తీసుకెళ్ళను తప్పనేది ఖచ్చితంగా చెప్పచ్చు. అతన్ని భర్తని తీసుకెళ్లి ఆమెని పిలుచుకురావడానికి తీసుకెళ్లకుండా స్టేషన్లకే తెచ్చుని ఉంటే అందరూ ఉండేవాళ్ళుగా ఇతను కూడా ధైర్యం చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే వీడు క్లియర్ గా ముందే ఎందుకన్నా మంచిది, ఒకవేళ ఆమె ఒప్పుకుంటుందా లేదా, ఒప్పుకోకపోతే మాత్రం చంపేద్దాం. అంటే ఇతని టెండెన్సీ ఏంటంటే నాకు దక్కంది వేరే వాళ్ళకి దక్కకూడదు అన్న ఒక ఇగో ఏదైతే ఉందో, నార్సిసిస్టిక్ ఇగో అంటారు. ఈ ఇగో అనేది హర్ట్ అయింది, మేల్ ఇగో. చాలా మంది ఇగో ఉంటది. రెండోది ఒక్కొక్కసారి వాళ్ళు లేకుండా బతకలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇక్కడ మరి ఇది ప్రేమ ఇగోనా మనకి రెండు కలిసి ఉంటాయి. నా దృష్టిలో ప్రేమ అనేది ఇల్యూజన్. యాక్చువల్ గా ప్రేమ కూడా ఇగోనే. సో ఆ ఇగో వల్ల ఇతను అంటే నా మాట వినలేదు, నేను బీయింగ్ రిజెక్టెడ్ కూడా చాలా గాయపరుస్తుంది, హర్ట్ చేస్తుంది. అంటే నన్ను కాదని వాడితో వెళ్ళింది అనేది వీడికి హర్టింగ్ గా ఉంటది. సో ఆ ఇగో కూడా ఉంటది. సో అట్టయింది. ఆమె కూడా డీల్ చేయడంలో ఆమె కొంత అంటే ఇదంతా అర్థం చేసుకొని దీన్ని ఒక ఆర్గనైజ్డ్ గా డీల్ చేయడంలో ఆమె ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. ఆమె కూడా మొరటుగా నువ్వు వద్దు నాకు, విడాకులు తీసుకొని ఉంటే ఆమె విడాకులు ఇవ్వడానికి ట్రై చేసిందా లేదో మనకు తెలియదు. అంటే ఇట్లాంటి విషయాల్లో ప్రాబ్లం ఏంటంటే అనాలిసిస్ చేయడానికి కేసు కంప్లీట్ గా డీటెయిల్స్ మనకు తెలియదు. పోలీసులు ఏవో కొంత చెప్తా ఉంటారు, అది మొత్తం చెప్పరు. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది లేదు కాబట్టి మామూలుగా అయితే క్రైమ్ రిపోర్టర్లు వెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళు అన్ని యాంగిల్స్ నుంచి రిపోర్టింగ్ ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఒక న్యూస్ చెప్పాలంటే కనీసం ఒక 10 చూస్తే గానీ మనం సమగ్ర క్లారిటీకి రాలేము. అంటే క్లారిటీ అంటే ఉన్నది కూడా సరిగ్గా రిపోర్ట్ చేయరు, ఇంకా మన డౌట్లు తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు. సో అందువల్ల దీన్ని కంప్లీట్ గా అనాలిసిస్ చేయడం కష్టం. కానీ జనరల్ గా ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నప్పుడు ఏంటంటే, ఒకటి విడాకులు ఇప్పుడు ఇలాంటి నచ్చనప్పుడు విడాకులు తీసుకొని ఆమె వెళ్ళాలి. కానీ ఇతనితోనో ఉంటూ అతనితో అఫైర్ కంటిన్యూ చేస్తూ నాకు నువ్వు వద్దా అతను కావాలంటే అది ఘర్షణకు దారితీస్తుంది. అంటే స్మూత్ గా డీల్ చేయడం చేతగా చాలా మంది అమ్మాయిలు చేసే తప్పు ఏంటంటే ఒకేసారి ఇద్దరు అఫైర్లు నడుపుతూ ఉంటారు, మధ్యలో ఒకరిని ఫట్టని కట్ చేస్తారు. బ్లంట్ గా ఉంటది, అది హర్టింగ్ గా ఉంటది. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, నా ఇష్టం కదా, నాకు ఇష్టం వచ్చి అడుగుతుంటా. ఇష్టమే సరే గాని దాని రిపర్కషన్స్ అంటే మనోళ్ళు స్వేచ్ఛ, ఫ్రీడము, ఎవరిష్టం వాళ్ళు ఇవన్నీ నేర్పిస్తారు. కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పద్ధతులు ఏంటి, అవేమి నేర్పించరు. మన స్వేచ్ఛ ఆర్జీవి లాంటి వాళ్ళు
ఆయనకి చెల్లింది కాబట్టి ఆయన నడుస్తుంది, మిగతా అందరికి నడవాలి అందరికీ కదా. అందరికీ సో దాన్ని ఫాలో అయ్యి మనం కూడా ఆర్జీవి లాగా ఉండాలి, నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఇట్లాగే కుదరదు. ఉంటుంది. నీ ఇష్టం అనేది వేరే వాళ్ళతో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు అవును. నీ ఇష్టం అనేది నడవదు ఎక్కడ కూడా. ఆయనకు కూడా నడవదు, అది వేరే విషయం. కానీ అవును. ఎవరికి నడవదు. సమాజంలో ఉన్నప్పుడు కంప్లీట్ గా నా ఇష్టం అంటే కుదరదు. అవును. అందుకని ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు అన్నీ కూడా ఆలోచించాలి. ఉమ్. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇతను కూడా నాన్న కాదని వెళ్ళిపోయినాక ఇంకెందుకు నాకు ఆ అమ్మాయిని, అవును. ఇతను ఆలోచించి ఇతను చెయ్యాలి. పిల్లలు అనవసరంగా కాబట్టి ఈ మొత్తం ఇష్యూలో అసలు పిల్లలు ఉన్నారో లేదో దీంట్లో అయితే మనకి తెలియదు. ఇద్దరు పిల్లలు ఉన్నారని. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఇలాగా హోల్ ఇష్యూస్ లో మొత్తం సింపుల్ గా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని సింపుల్ గా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది లేకుండా సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ దొరకపోవడం, దీంట్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసుల వైపు నుంచి జరిగే తప్పులు కావచ్చు, వాళ్ళ ఒత్తిడి వల్ల కూడా వాళ్ళు చాలా సార్లు అన్నిటి మీద ఫోకస్ చేయలేరు. ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు చూడలేరు, ఎందుకంటే వాళ్ళ ప్రెజర్స్ ఉంటాయి, అనేక కేసులు ఉంటాయి, మనుషులు తక్కువ ఉంటారు. అలాగే పోలీసుల వైపు నుంచి వాళ్ళకు ఉండే ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఏదేమైనా ఇది మరొక ప్రాణం పోయింది, మరో ఇద్దరు పిల్లలు వీధన పడ్డారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.